ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అమావాస్య నాడు, మరి రేపు వచ్చే అమావాస్య వైశాఖ అమావాస్య. ఈ అమావాస్య రోజున శని జయంతి. ఆ అమావాస్య అనేది కూడా అనుకోకుండా మనకి శనివారం కలిసి వచ్చింది. అమావాస్య, శని జయంతి. ఆ రోజున వీలైనంత వరకు కూడా ఇప్పుడు చెప్పే ఈ 2-3 చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తే, కొంతమంది ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కావచ్చు, గాలి ధూళి సోకి చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ విషయంగా కావచ్చు. నెగిటివ్ అని అంటాం. అది ఎలా ఉంటుంది అని అంటే, కొంతమందికి నెగిటివ్ అనేది వాళ్ళకి అసలు ఒళ్ళు ఏదో ఒక బరువుగా ఇబ్బంది పడటము అని అంటాము, అలా ఉంటుంది. కేకలేస్తుంటారు, అరుస్తుంటారు. నెగిటివ్ అనేది ఉంటే ఆ విధంగా రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈ రోజున శని జయంతి అమావాస్య రోజున, అంటే ఈ మే నెలలో, ఈ నెలలోనే 16వ తారీఖు అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి. ఆ రోజు మీరు తప్పనిసరిగా చేయవలసింది అనంటే, శనివారం నాడున్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు దగ్గర దీపారాధన అనేది చేయండి నాన్న. రావి చెట్టు దగ్గర దీపారాధన. ఒక చిన్న నల్లని వస్త్రం తీసుకొని, నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు కొంచెం వేసి మూట కట్టి, ప్రమిదలు ఆ మూట ఉంచి నువ్వుల నూనె వేసి, ఆ ముడి వేసినప్పుడు ఇలా 2 పేలికలు వస్తాయి కదా, దాన్ని ఒత్తులుగా భావించి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. చేసి ప్రదక్షిణాలు అనేవి చేయండి. 9 ప్రదక్షిణాలు కానీ, 19 ప్రదక్షిణాలు కానీ, లేదా కనీసంగా ఒక 3 ప్రదక్షిణాలు కానీ చేసి కాసేపు స్థిమితంగా అక్కడ కూర్చొని, అక్కడ మళ్ళీ నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. కాస్త హారతి ఇచ్చి కాసేపు కూర్చొని ప్రశాంతంగా మీరు వెళ్ళండి. ఇది ఒక పద్ధతి నాన్న. మరొకటి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి, నవగ్రహాల్లో శనిగ్రహానికి నువ్వుల నూనెతోటి అభిషేకము అనేది చేసి, నల్లని వస్త్రాన్ని చక్కగా శని భగవానికి నల్లని వస్త్రాన్ని కప్పండి. నల్లని వస్త్రం అంటే ఏదో చిన్నది గుడ్డ పేలికను లేదా రిబ్బన్ ముక్కను, దయచేసి అలా కాదు. కాస్త ఉంచండి. ఒక 1/2 మీటరో ఆ క్లాత్ని అభిషేకానంతరము చుట్టండి. శనీశ్వరుడికి ఇలా భుజం పైన ఇలా వేసేయండి. చాలా చాలా మంచిది. అక్కడ కూడా 19 సార్లు ప్రదక్షిణాలు చేసి మీరు దీపారాధన అనేది ఇంత మునుపు చెప్పినట్టుగా అలా అయినా చేయవచ్చు, లేదా 19 ఒత్తులు వేసైనా చేయవచ్చు. దీపారాధన చేసి కాసేపు అక్కడ కూర్చుని బయటికి వెళ్ళేటప్పుడు ఈ చిల్లర కాయిన్స్ దగ్గర ఉంచుకుంటే, ఆ కాయిన్స్ బయట బిచ్చగాళ్ళకి కాస్త ఆ కాయిన్స్ సమర్పించండి. ఇది అంటే దానంగా ఆ కాయిన్స్ వేయండి. ఇది ఒక పద్ధతి. మరొక విధానం కూడా తెలియజేస్తున్నాను. కాస్త బెల్లము, కొంచెం నువ్వులు, అది నల్ల నువ్వులు కావచ్చు, తెల్ల నువ్వులు కావచ్చు, ఏవైనా 2 కలిపి దంచండి. పచ్చివే. వాటిని చిన్న చిన్న ఉండలుగా ఒక 19 తీసుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళి, అక్కడ చేయవలసింది ఎవరెవరు చేయాలంటే, శని మహర్దశ ఉన్నా, అంతర్దశ ఉన్నా, లేదా ఏలినాటి శని అయినా, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ విధంగా బాధపడేటువంటి వాళ్ళు, సఫర్ అయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా చేయవచ్చు. వాళ్ళు తప్పనిసరిగా ఒక 19 నువ్వుండలు అనేవి తీసుకొని వెళ్ళి పారే నీటి దగ్గరికి వెళ్ళి, అక్కడ మీరు ఒక ఉండ చేతిలో పట్టుకొని, ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః అని అనుకుంటూ ఒక ఉండ నీళ్ళల్లో వేయండి. మళ్ళీ 2వ ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనైశ్చరాయ నమః అని ఇంకో ఉండ వేయండి. మళ్ళీ మరొక ఉండ పట్టుకొని సేమ్ ప్రాసెస్, అలా 19 ఉండలు కంప్లీట్ అయ్యేదాకా వేసేయండి. వేసి వచ్చేసేయండి. దీనివల్ల ఏంటి, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి చక్కని ఆరోగ్యం సెట్ అవుతుంది నాన్న. అలాగే ఏదన్నా ఒక నెగిటివ్ షేడ్తో ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి ఆ నెగిటివ్ అనేది కూడా పోతుంది. గ్రహ బాధలు, గ్రహ పీడలు అని అంటాము, అవి కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. సో మీ అందరికీ కూడా భగవదానుగ్రహం వల్ల శుభం జరుగుతుంది. దీనివల్ల వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అక్కడ కూర్చున్నప్పుడు గుడిలో కానీ
లేదా మీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది. ఆ దశరథ ప్రోక్త శని స్తోత్రము ఒకసారి తప్పనిసరిగా చదవండి. ఆ తర్వాత కాలభైరవాష్టకము అని ఉంటుంది. ఆ కాలభైరవాష్టకము కూడా చదవండి. మీరు చక్కగా ఇంట్లో కాలభైరవాష్టకము చదవండి. దీనివల్ల ఏమిటి అనంటే గ్రహ బాధలు తొలగిపోతాయి. ప్రధానంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. యథార్థంగా ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక విషయం కావచ్చు, దృష్టి దోషం విషయం కావచ్చు, ఏవైనా ఈ నెగటివ్ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాక్సిమం ఈ పరిహారము అనేది ఆచరించండి నాన్న. అలాగే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి గుడికి కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి వారి గుడికి 11 ₹1 కాయిన్స్ పట్టుకొని వెళ్ళి చేతిలో పట్టుకొని ఒక 11 సార్లు ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ చాలీసా చదువుతూ ప్రదక్షిణాలు చేసి బయటికి వచ్చిన తర్వాత మీరు హనుమాన్ చాలీసా కంప్లీట్ చేయండి, ప్రదక్షిణాలు చేయండి. ఎప్పుడైనా సరే అక్కడ కాసేపు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని బయటికి వచ్చి ఆ 11 ₹1 కాయిన్స్ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి వాడి బిచ్చగాళ్ళకి వేయండి. 11ని సర్దేసేయండి. ఆ విధంగా చేయటం వలన శనిగ్రహ బాధలు అనేవి తొలగిపోతాయి నాన్న. మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. తప్పనిసరిగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి నాన్న. లేదు నవగ్రహాల్లో శనిగ్రహ స్తోత్రం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని. అదైనా ఆ మంత్రమైనా చదవండి ఒక 19 సార్లు. చాలా చాలా మంచిది. మనం మాక్సిమం పెద్ద పెద్ద ఖర్చు లేనటువంటి సింపుల్ పరిహారాలు అనేవి కూడా మనం ఆచరించాలి. అంతే తప్పించి నేను అంత డబ్బులు కట్టా, ఇంత డబ్బులు కట్టాను, దానితో అవి చేయిస్తున్నాను అది కాదు. మీరు ఎంత చేయించినా మీరు కూడా మాన్యువల్గా అంటే మీకుగా మీరు కూడా గుడికి వెళ్ళి చేయవలసినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. తప్పనిసరిగా అవి ఆచరించాలి. మీరు గుడికి వెళ్ళి ఈ విధంగా మీరు చేయండి నాన్న. చేయటం వలన యథార్థంగా మీకు శుభం జరుగుతుంది, శుభం కలుగుతుంది. అలాగే మరి అనారోగ్యంతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ లేదా దృష్టి దోషం వల్ల సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళని పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ, పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి పైనుంచి కిందకి దిగదుడుపు 7 సార్లు, ఎడమవైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు అలా దిష్టి తీసి మీరు పారే నీటిలో విసిరేసేయండి. అది కొట్టుకొని పోయింది అంటే మీ దిష్టి కూడా ఆ విధంగా కొట్టుకుపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇదైనా సరే మీరు ఆచరించవచ్చు. అది ఇంటి దగ్గర చేసి మీరు తీసుకొని వెళ్ళి అక్కడ పడేసే కంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారంటే తప్పదు అలా చేయాలి. లేదంటే పారే నీటి దగ్గర తీసుకొని అక్కడైనా దిష్టి తీసేయండి. దిష్టి తీసేసి మీరు విసిరేసేయండి. ఆ విధంగా చేయడం వలన కూడా దృష్టి దోషము అనేది దూరమైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది తప్పనిసరిగా. అలాగే ఇప్పుడు విదేశంలో ఉండుంటారు పిల్లలు, మరి ఏం చేయాలమ్మా, సఫర్ అవుతుంటారు. సో మీ వంతు ధర్మంగా మీరైతే ఇక్కడ ఇవి చేయండి నాన్న తల్లిదండ్రులు. ఇంకా ఏమైనా సరే మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. నన్ను కలిస్తే తప్పనిసరిగా ఎన్నెన్నో పరిహారాలు అనేది కూడా మీతో చేయించటము లేదా మీకు వ్రాసిస్తే మీకుగా మీరే ఆచరించవచ్చు. ఆ విధంగా మీరు ఆచరించి మంచి ఫలితాలు అనేది వీలైనంత త్వరగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. అలాగే నెగిటివ్ పోవటం కోసం అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటా వారాహి యంత్రం కిట్ అని, అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి. సో ఎన్నెన్నో దైవిక సంపద, దైవిక వస్తువులు అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. కాబట్టి అవి వీలైనంత వరకు మీరు వచ్చి డైరెక్ట్గా అవి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేని వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా పంపించటం జరుగుతుంది.